29th సమ్. ఇవి 8 మార్క్స్ సమ్స్ అన్నమాట. 29 నుంచి 33 వరకు 8 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి. దీంట్లో ఒక్కొక్క క్వశ్చన్ కి ఇంటర్నల్ చాయిస్ ఉంటది. ఏ ఆర్ బి ఏదైనా రాయొచ్చు. 29 లో ఏ చూద్దాం. If the sum of the first n terms of an AP is 4n minus n square. First n terms of an AP is 4n minus n square అని ఇచ్చాడు. That is the given. Find first term. ఫస్ట్ టర్మ్ కనుక్కోమంటున్నాడు, అంటే A1 కనుక్కోవాలి. సెకండ్ టర్మ్ A2 కనుక్కోవాలి. అండ్ nth టర్మ్ AN కూడా ఫైండ్ అవుట్ చేయాలి. మనకేమి ఇచ్చాడు? గివెన్ సమ్ ఆఫ్ ద ఫస్ట్ n టర్మ్స్ ఆఫ్ అన్ AP ఈజ్ అని చెప్పి 4n minus n square అని ఇచ్చాడు. ఈ 3 కనుక్కోవాలి. అండ్ ఆల్సో ఫైండ్ ద సమ్ ఆఫ్ 10 టర్మ్స్. సమ్ ఆఫ్ 10 టర్మ్స్ అంటే SN కూడా కనుక్కోవాలి. ఇవి మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. ఫస్ట్ యూ రైట్ గివెన్. ఈ సమ్ మీకు ఏమైనా రాకపోతే కనుక అక్కడ వాట్ ఈ గివెన్ అది ఇచ్చింది ప్రెజెంట్ చేస్తే మీకు అట్లీస్ట్ కొన్ని మార్క్స్ అయినా రావడానికి అవకాశం ఉంది. మ్యాథ్స్ అనేది అసలు ఫెయిల్ అనేది ఉండదమ్మా. అసలు చాలా చాలా ఈజీ మ్యాథ్స్ అనేది. ఫెయిల్ అయ్యే ఆస్కారమే లేదు 10th పిల్లలు. మనం ఇంకొకటి సెల్ఫ్ అసెస్మెంట్ మోడల్ పేపర్ 1 సెల్ఫ్ అసెస్మెంట్ మోడల్ పేపర్ 2 అండ్ సెల్ఫ్ అసెస్మెంట్ టర్మ్ 1, సెల్ఫ్ అసెస్మెంట్ మోడల్ పేపర్ 3 ప్రీ ఫైనల్. ఆల్రెడీ ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తా. సెల్ఫ్ అసెస్మెంట్ టర్మ్ 1 8 మార్క్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ జరుగుతుంది. ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను త్వరలో. వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. ఓకేనా. అండ్ ఫ్రీ ఫైనల్ మనకి మార్చ్. ఫ్రీ ఫైనల్ అనేది మనకి ఫెబ్ 10th నుంచి జరుగుతుంది. ఓకేనమ్మా. ఈ 5 పేపర్లు చూసుకుంటే ఖచ్చితంగా నేను చెప్పగలను 60+ మార్క్స్ అనేది వస్తాయి కన్ఫర్మ్ గా. ఈజీగా ఫస్ట్ క్లాస్ అనేది వస్తుంది దీని నుంచి 60+ మార్క్స్. ఈ 5 పేపర్లు చూసుకుంటే మనం డీటెయిల్ ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను. సెల్ఫ్ అసెస్మెంట్ 2 ఎక్స్ప్లెయిన్ చేశాను. టర్మ్ 1 జరుగుతుందమ్మా. టర్మ్ 3 కూడా త్వరలోనే అప్లోడ్ చేస్తాను. అండ్ ఫ్రీ ఫైనల్ అయిన వెంటనే ఈ వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుందమ్మా. ఆ 5 పేపర్లు చూసుకుంటే చాలమ్మా 60+ ఖచ్చితంగా వస్తుంది. ఫస్ట్ గివెన్ వాట్ హీ గివెన్ హియర్. గివెన్ సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్ అంటే SN is equal to ఏమని ఇచ్చాడు? 4n minus n square. 4n minus n square. నాకు ఫస్ట్ టర్మ్ కావాలి. ఫస్ట్ టర్మ్ కావాలంటే ఫస్ట్ టేక్ n is equal to 1. నేను n అనేది 1 తీసుకుంటాను. ఏమవుతుంది? S1 is equal to 4 into 1 minus 1 square. That is equal to 4 1s are 4 minus 1 అంటే 3. S1 is equal to 3 వచ్చింది. S1 అంటే సమ్ ఆఫ్ 1 టర్మ్ అంటే దాన్ని A1 అని కూడా అనొచ్చు. A1 is equal to 3. A1 ఆర్ A. ఇదనమా S1 అన్నా A1 అన్నా ఒకటే. నెక్స్ట్ టేక్ n is equal to 2. n is equal to 2 తీసుకుంటే S2 is equal to 4 into 2 minus 2 square. 4 2s are 8. 2 square అంటే 2 2s are 4. 8 లోంచి 4 సపరేట్ చేస్తే 4. S2. S2 అంటే అర్థం ఏంటి? సమ్ ఆఫ్ 2 టర్మ్స్. సమ్ ఆఫ్ 2 టర్మ్స్ అంటే సమ్ ఆఫ్ 2 టర్మ్స్ అంటే A1 plus A2 is equal to 4. ఏంటి S2 అంటే ఏంటమ్మా? S2 is equal to A1 plus A2 కదా. A1 plus A2. Yeah, already you know A1. A1 ఎంత? 3. 3 plus A2 is equal to 4. A2 is equal to 4 minus 3. A2 is equal to 1. A1 is equal to 3. ఫస్ట్ టర్మ్ వచ్చేసింది. సెకండ్ టర్మ్ కూడా వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ ఇంకేం కనుక్కోవాలట? కామన్ డిఫరెన్స్.
రిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటంటే A2 మైనస్ A1. A2 అంటే 1 మైనస్ A1 అంటే 3 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2. ఇప్పుడు ఎంత ఫార్ములా అండి? an is equal to a plus n minus 1 into t. Now substitute all the values in this formula. A అంటే 3 plus n minus 1 into minus 2. 3 plus into minus 2 into n 2n minus into minus plus 2 ones are 2. రెండు ఎడిషన్ చేస్తే 3 plus 2 5 minus 2n అంటే an is equal to ఎంత ఏమైందమ్మా 5 minus 2n అనేది వచ్చింది. క్లియర్? ఓకే, నెక్స్ట్ ఇంకేం కావాలి? A1 అయిపోయింది, A2 అయిపోయింది, an అయిపోయింది. సమ్ ఆఫ్ 10 టర్మ్స్ హియర్ n is equal to 10. Sum of n terms formula Sn is equal to n by 2 into 2a plus n minus 1 into t. This is the formula. n place లో 10 సబ్స్టిట్యూట్ చేసుకోండి. 10 by 2 into 2 into a అంటే 3 plus 10 minus 1 into d అంటే minus 2. That is equal to 10 times cancel 5 times 2 3s are 6 10 లోంచి 1 సపరేట్ చేస్తే 9 ప్లస్ ఇంటూ మైనస్ 9 2s are 18 minus 18 5 into plus 6 minus 18 minus 12 plus into minus 5 12 are 60. Therefore sum of 10 terms is equal to minus 16. ఇదమ్మా. క్లియర్? వెరీ ఇంపార్టెంట్. నోట్ అమ్మా. నెక్స్ట్ 29th లో బి. 200 logs are stacked in the following manner. 200 logs అంట stacked in the following manner. 200 దొంగలు ఎలాగ అమ్ముస్తున్నారంటే 20 logs in the bottom row. బాగా అడుగున 20 logs ఉన్నాయి బాటమ్ రోలో. 20 1 2 3 అలా 20 వస్తున్నారు. ఆ నెక్స్ట్ రో 19 in the next row. ఆ తర్వాత 19 logs ఉన్నాయి. 18 in the next row to it. ఆ నెక్స్ట్ రో ఎన్ని ఉన్నాయమ్మా 18 ఉన్నాయి. అండ్ సో ఆన్ అలా ఉన్నాయి. 18 తర్వాత 17 తర్వాత 16 అలా ఉన్నాయి. అయితే ఇన్ హౌ మెనీ రోస్ ఆర్ దే 200 logs. ఆ 200 logs ని పేర్చడానికి మనకి ఎన్ని రోస్ అవసరం అవుతాయి అని అడుగుతున్నాడు. అండ్ హౌ మెనీ logs ఆర్ ఇన్ ద టాప్ రో. 200 logs అమర్చేసిన చేసిన తర్వాత టాప్ రోలో ఎన్ని logs ఉంటాయి అని అంటున్నాడు. టాప్ రోలో ఎన్ని logs ఉంటాయని అంటున్నాడు. చూద్దాం, చాలా ఈజీ. సొల్యూషన్ given AP is equal to given a first 20 logs in the bottom row. Okay, 20. On next row 19 logs. On next row 18 logs and so on. అలా అమర్చుకుంటా వెళ్ళాడు. అమర్చుకుంటా వెళ్తే 200 logs ప్లేస్ చేశాడు. మొత్తం అన్ని ప్లేస్ చేసినాక టాప్ రోలో ఎన్ని ఉన్నాయి అని అంటున్నాడు. ఎన్ని లాగ్స్ ఉన్నాయి అని అంటున్నాడు. అది టాప్ ఎన్నో రో అని అడుగుతున్నాడు. ఇది క్వశ్చన్. నెక్స్ట్ 200 logs అంటే ఎస్ఎన్ కూడా ఇచ్చాడు ఇక్కడ. ఫస్ట్ ఇక్కడ ఏ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ టర్మ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 20. కామన్ డిఫరెన్స్ బి ఈజ్ ఈక్వల్ టు A2 మైనస్ A1. A2 అంటే 19 మైనస్ 20 అంటే 2 ఈజ్ ఈక్వల్ టు -1. ఏ డి గివెన్ ఇంకేం ఇచ్చాడు? ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు 200.
200 logs are stacked in the following manner. And the sum of and terms is 200. And the sum of n logs is equal to 200. Lesson formula. N by 2 into 2a plus n minus 1 into t. అది మనకి ఎన్ని రోసో తెలియదు. ఆ రోస్ కూడా మనం కనుక్కుంటాం. బట్ 200 లాగ్స్ మాత్రం స్టాక్ చేశారు. n by 2 into 2a. a ప్లస్ n సపోర్ట్ చేయొచ్చు. 20 ప్లస్ n తెలియదు మనకు. ఆ n ఫైండ్ అవుట్ చేయాలి మనం. n minus 1 into difference minus 1 is equal to 200. Next, n by 2 into 220 is 40 plus into minus 1 into n minus into minus plus 1 ones are 1 is equal to 200. Next, n by 2 into 40 plus 1, 41 minus n equal to 200. ఇక్కడ 2 డివిజన్ చేస్తున్నా ఒక పంపించేస్తే మల్టిప్లికేషన్. n by 2 n into 41 minus n is equal to 200. 200s into 400. n తో మల్టిప్లై చేయండి. 41 into n, 41n minus n into n square is equal to 400. Now, these two terms transfer that side. Minus n square కాస్త plus n square plus 41n కాస్త minus 41n. అది plus 400 అలాగే ఉంటుంది. is equal to 0. ఇక్కడ మనం n వాల్యూ కనుక్కోవాలి. స్ప్లిట్టింగ్ మెథడ్లో మనం ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. 2 నెంబర్స్ ని ఎడిషన్ చేస్తే, ఎడిషనల్ సబ్ట్రాక్ట్ చేస్తే 41 రావాలి. అవే 2 నెంబర్స్ ని మల్టిప్లై చేస్తే 400 రావాలి. చూడండి, 25 into 16. అసలు 25 minus 25 minus 16 రెండు ఎడిషన్ చేస్తే ఎంత? minus 25 minus 16 11 1 అవుతుంది. 41 minus 41. ఓకే, minus 25 minus 16 ఎడిషన్ చేస్తే minus 41. ఓకే, బాగానే ఉంది. మల్టిప్లై చేస్తే 400 వస్తుందో లేదో చూడండి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 25 16 సార్ 6 5 33 6 12 12 1 15 1 5 5 1 2 2 1 400 సరిపోయింది. అంటే ఆ 2 నెంబర్స్ ఇవే -25 -16. ఈ మధ్యలో ఉన్నదని ఎలా స్ప్లిట్ చేస్తామంటే చూడండి, n square -25 -25n -16n ప్లస్ 400 అలాగే ఉంటుంది. is equal to 0. క్లియర్? నెక్స్ట్, ఈ 2 టర్మ్స్ ఏం కామన్ కనబడుతుంది? n కామన్ కనబడుతుంది. n బయట తీసేస్తే n -25 మైనస్ ఈ 400 ని 16 25 400 అంటే 16 కామన్ చేస్తే -16 కామన్ చేస్తే ఇక్కడ n ఉంటుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి లోపల మైనస్ అయిపోతుంది. 16 బయట తీసేసాను. 16 25 400 కదా, ఇంకా 16 బయటకు వచ్చేస్తే 25 ఉంటుంది. is equal to 0. ఇదంతా ఒకటారు, ఇదంతా ఒకటారు. ఈ 2 టర్మ్స్ ఏం కామన్ ఉంది? n -25. n -25 కామన్ తీస్తే ఇక్కడ n మిగిలింది, ఇక్కడ -16 మిగిలింది. is equal to 0. ఈ రెండు 0కి ఈక్వల్ చేయండి. n -25 is equal to 0 and n -16 is equal to 0. n is equal to 25 and n is equal to 16. అంటే n అనేది నెంబర్ ఆఫ్ రోస్. మనకి 25 రోసా 16 రోస్ అనేది చూడాలి. హౌ మెనీ లాగ్స్ ఆర్ ఇన్ ద టాప్ రో? ఓకేనా, మనం n is equal to 25 రోస్ అన్న తీసుకోవచ్చు, n is equal to 16 రోస్ అన్న తీసుకోవచ్చు. బట్ హియర్ ఐ టేక్ n is equal to 16 రోస్. టేక్ n is equal to 16.
మొత్తం టోటల్ 16 రోస్ ఉన్నాయి. ఆ 200 లాగ్స్ ని స్టాక్ చేయడానికి మనకి 16 రోస్ పట్టినాయి అని అనుకుందాం. అప్పుడు an is equal to a plus n minus 1 into c. n place లో 16, a16 is equal to a అంటే 20 plus n అంటే 16 minus 1. -15 into -1, 20 plus into -15. ఇలా తీస్తే 5. A16 మనకి 16 రోస్ ఉంటాయి కనుక టాప్ రో లో 5 లాగ్స్ అనేది ప్లేస్ చేయగలం. 5 లాగ్స్ అనేది ప్లేస్ చేయగలం. ఎందుకు n వాల్యూ 16 తీసుకున్నానంటే టేక్ n is equal to 25. n is equal to 25 తీసుకోండి. 25 A25 ఏమని రాయొచ్చు? a plus 24d అని రాయొచ్చు. a అంటే 20 plus 24 into d అంటే 1. 20 plus into minus 24. 20 లోంచి 24 సపరేట్ చేస్తే -4. -4 అనేది ఉంటుందమ్మా, టాప్ రో లో ఉండదు కాబట్టి n నేను 25 అనేది అవ్వదు. నెంబర్ ఆఫ్ రోస్ అనేవి 25 అనేది ఉండదు. అంటే n కాంట్ బి 25. ఓకేనమ్మా, n అనే కానీ 25 తీసుకుంటే నాకు మైనస్ లో వస్తున్నాయి. ఆ లాగ్స్ అనేవి మైనస్ లో ఉండవు కదా. 2 లాగ్లు 3 లాగ్లు 4 లాగ్లు అని చెప్పగలం కానీ -1 -2 అని చెప్పలేం కదా. అంటే టోటల్ మనకి ఎన్ని రోస్ ఉన్నాయి? 16 రోస్ ఉన్నాయి. ఆ 16 రో ఇస్ ద టాప్ రో. 16th row is the top row. ఆ టాప్ రోలో ఎన్ని లాగ్స్ ఉన్నాయి? 5 లాగ్స్ ఉన్నాయి. Therefore, number of rows is equal to 16 and number of logs in top row. Number of logs in a top row is equal to 5. Okay, Thank you.